ఎన్ని నదుల మంచినీళ్లు తీసుకొచ్చి పోసినా ఆ సముద్రపు నీరు ఉప్పగానే ఉంటుంది. మీలాంటి వాళ్ళకి ఎంత మంచి చేసినా బుద్ధి మాత్రం తప్పుగానే ఆలోచిస్తుంది. ఏమర్థం చేసుకున్నారా మీరాడ్ని? పరిగెత్తే రైల్లో, సముద్రంలో తేలే ఓడల్లో కూడా దొంగతనం చేయగలడ్రా వాడు. 300 మంది గార్డ్స్, 14 అడుగుల గోడలు ఏవి వాడిని ఆపలేకపోయాయి. దేశ ప్రధానమంత్రి ఇంటికెళ్లి సవాల్ చేసి గెలిచాడ్రా వాడు. వాడు కావాలనుకుంటే చెయ్యలేని పనేది, కాలి కిందకి రాని పదవేదిరా. ఈ అమ్మదయ్య వల్ల ఊరుకు రోడ్డు వచ్చింది, కరెంట్ వచ్చింది, ఫ్యాక్టరీ వచ్చింది. వాడు సాగు కౌరు తొందరగా తెలిస్తే పేడ ఎరగడైపోతుంది.